హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ శిరీష కుక్స్. నేను మీ శిరీష. ఈరోజు మనం తయారు చేయబోయే రెసిపీ మెంతికూర పచ్చడి. దీనికోసం నేను ఇక్కడ 4 కట్టల మెంతికూర తీసుకున్నాను. ఈ మెంతికూరను ఇక్కడ చూపిస్తున్నట్లుగా వేడి సపరేట్ చేసి ఇందులో బాగాలేని ఆకులు తీసివేసి శుభ్రం చేసి పెట్టుకున్నాను. మెంతికూరను శుభ్రం చేసుకోవడం చాలా సులభం అండి మిగిలిన ఆకుకూరలతో పోలిస్తే. ఈ మెంతికూర పచ్చడిని చాలా సులభంగా అతి సునాయాసంగా అన్ని ఇంట్లో ఉండే పదార్థాలతోనే చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఈ మెంతికూరని ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకుందాం. ఇప్పుడు ఒక గిన్నెలోకి నీళ్లు తీసుకుని మనం శుభ్రం చేసుకున్న మెంతికూరని ఈ గిన్నెలో వేసుకోవాలి. ఈ మెంతికూరను 4-5 సార్లు మట్టి అంతా పోయేలా బాగా శుభ్రంగా కడుక్కోవాలి. ఆకుకూరలను ఎప్పుడు బాగా శుభ్రంగా కడుక్కోవాలండి 4-5 సార్లు. ఇలా కడుక్కున్న మెంతికూరను ఒక చిల్లుల బేసన్లో వేసి వడకట్టుకోవాలి. ఒక 10-15 నిమిషాలు ఈ విధంగా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ పచ్చడికి కావాల్సిన పదార్థాలు చూద్దాం. 1 స్పూన్ మినప్పప్పు, 1 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ మెంతులు ఆప్షనల్ మాత్రమేనండి. కావాలంటే తీసుకోండి, లేదంటే లేదు. తగినంత ఉప్పు, 1 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ఇంగువ, 4-5 ఎండుమిరపకాయలు, 3 పచ్చిమిరపకాయలు, 1 టేబుల్ స్పూన్ చింతపండును వేడి నీళ్ళు వేసి నానబెట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మెంతికూరను ఇక్కడ చూపిస్తున్నట్లుగా బాగా సన్నగా తరుక్కోవాలి. మెంతికూరలో కాడలు బాగా ముదురుగా ఉన్నట్లయితే ఆ కాడలు తీసివేసి ఆకు మాత్రమే బాగా సన్నగా తరిగి పెట్టుకోవాలి. కాడ ముదురుగా ఉంటే పచ్చడి బాగా నలగదండి, అందువల్ల కాడలు తీసేయాలి. ఇప్పుడు ఈ మెంతికూరను ఒక బౌల్లోకి తీసుకొని పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకోవాలి. ఇందులో 2-3 టేబుల్ స్పూన్ల నూనె వేసి వేడి చేసుకోవాలి. ఇందులో 1 స్పూన్ మినపప్పు, 1 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ మెంతులు వేసుకుని దోరగా వేయించుకోవాలి. మెంతులు ఆప్షనల్ మాత్రమేనండి, మెంతులు వేసుకోకపోయినా పర్వాలేదు. ఇప్పుడు ఈ పోపు వేగాక ఎండుమిరపకాయ ముక్కలు కూడా వేసి 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఇందులోనే పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసి వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ఇంగువ వేసి 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఇంగు వేసాక ఎక్కువసేపు వేగనివ్వకూడదు, లేదంటే ఇంగు మాడిపోయి చేదుగా అయిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఈ పోపును ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ అదే బౌల్లో మనం తరిగి పెట్టుకున్న మెంతికూరను వేసి వేయించుకోవాలి. ఈ మెంతికూరను 5-6 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. ఇక్కడ చూపిస్తున్నట్లుగా మెంతికూర మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా చల్లార పెట్టుకున్న పోపును ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో తగినంత ఉప్పు, మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్న చింతపండు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నట్టుగా గ్రైండ్ చేసుకోవాలి. ఇందులో మనం ముందుగా వేయించి పెట్టుకున్న మెంతికూరను వేసుకోవాలి. ఇప్పుడు ఈ మెంతికూరను కూడా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. అంతేనండి, మన మెంతికూర పచ్చడి తయారైంది. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.